చక్కగా వారు సాక్ష్యం ద్వారా షేర్ చేసుకున్నారు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, 33వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుడు ఒక్క మారే పలుకుతాడంట, 2 మారులు పలుకుతాడంట, అయితే మనుషులు అది కనిపెట్టరు అని అంటాడు. దేవుడు వారితో మాట్లాడిన మాట ఒకవేళ కనిపెట్టి ఉంటే దేవుడు దాన్ని తప్పించి ఉండేవాడు. అయితే అది జరిగినా కూడా దేవుడు ఒక మాట అంటాడు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని తప్పించి నాశనానికి పోకుండా సంరక్షించేటటువంటి గొప్ప దేవుడు. కాబట్టి సహోదరుడు ఏ వెంకట్ గారి జీవితంలో దేవుడు మాట్లాడిన మాట వాస్తవం, కానీ కొన్నిసార్లు మనం దాన్ని గ్రహించుకోలేము. మనుషులు అది కనిపెట్టరు అనే మాట. సైతానుడు మనకు వెంటనే డౌట్ పెట్టేస్తాడు, అది దేవుని మాటనో కాదో అనేటువంటి డౌట్. అలా వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు ఇరుకులో పడతాం, ఇబ్బందిలో పడతాం. దినములుగా పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం వింటూ వస్తున్నాం. ఇది చివరి దినం. గత సంవత్సర కాలం అంతా కూడా, జూబిలీ ఇయర్ అంతా కూడా దేవుడు తన మహాకృప చేత మనల్ని నడిపించిన విధానాన్ని, ఆయన ద్వారా బలపరచబడిన విధానాన్ని, ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఎన్నో మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధానంలో లేచి నిలుచుండి మన యొక్క ఆరాధన గీతం మరి మనం ఆలపిస్తాం. వెళ్ళారా? ఈ యొక్క సంగీతం మన యొక్క సెప్టెంబర్ అక్టోబర్ బులెటిన్లో ఉంది. బులెటిన్ లేని వారు బులెటిన్ తీసుకోనండి. ఈ ఆరాధన గీతం అందరం పాడడం దేవునికి ఇష్టం. మనందరి స్వరాలు దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. కాబట్టి వారు మనల్ని లీడ్ చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా మరి నిశ్చలంగా ఉండకుండా నింపుమా అనేటువంటి సంగీతం. కొంచెం వాల్యూమ్ ఇవ్వండి, కొంచెం వాల్యూమ్ చాలా లో వాల్యూమ్ వస్తూ ఉంది, వాల్యూమ్ ఇవ్వండి.
అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. మీరు నా యందు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను బోధించదను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమందరమును కూడి దేవుని ఆరాధిస్తూ ఉండగా గత కాలమంతటిలో కాచి కాపాడిన దేవాది దేవునికి మనము హృదయమారా కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లిస్తాము. అంతేకాకుండా మనము ఎలాంటి అక్కరలో ఉండి వచ్చామో దేవుడు మన అక్కర్లను ఎరిగినవాడు, తీర్చు దేవుడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆర్ లార్డ్ ఈ స్పీకింగ్ లార్డ్, ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ అక్కరను బట్టి నీవు దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నాకు ఏ వాక్యం అవసరమో, హెచ్చరిక అవసరమో, ప్రోత్సాహం అవసరమో, ఆశీర్వాదం అవసరమో, గద్దింపు అవసరమో, ప్రభువా నాతో మాట్లాడమని మనం అడిగినప్పుడు దేవుడు దాని ద్వారా తన చిత్తమును బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడే సేవకునికి మన అవసరాలు తెలియవు, కానీ దేవునికి తెలియను కనుక దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి మనం దేవుని వాక్యము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం, మన హృదయాల్ని మనం తెరిచి ఉంచుకుందాం. పరలోకపు సింహాసనం వైపు మనం తేరి చూద్దాం. ఆయనే మన హృదయమును ఎరిగిన దేవుడు, మన హృదయమునకు మించినటువంటి దేవుడైన. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. గతకాలమంతా కూడా దేవుని కృపను జ్ఞప్తి చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా రక్షకానికి వందనాలు. ఇంత మటుకు మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ ఆత్మ మా మధ్యన సంచరిస్తున్నందుకు వందనాలు. ఆత్మదేవుడవు, మాట్లాడు దేవుడవు, మా హృదయములు నెరిగిన దేవుడవు. నాయన, మాకు అవసరమైనటువంటి వర్తమానం నీ ప్రియకుమారుడు నీ పక్షముగా నిలువబడుచుండగా నీ దాస్తుని మీరు ఆత్మతో బలపరచండి, కృపతో బలపరచండి. నీ మహిమ కొరకు ఆయన నిలవబెట్టుకొని వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. నాయన దేవా, నీ వాక్యం కొరకు మా హృదయాల్ని సిద్ధపరచుకుంటున్నాం. నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడమని, మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అంధకార శక్తుల ప్రతి క్రియను బంధించి లయపరచి మహిమ తెచ్చుకోండి తండ్రి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ సోదరుడు వెంకట గారిని మీరు క్షేమంగా నడిపించి సహవాసంలో చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు. రావాల్సిన బిడ్డలు ఇక్కడ మీరు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారు, ముందు ఉన్నటువంటి వారు ఇంకా ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. ఆ ముందుకు వచ్చిన వారందరూ కూడా ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. 9 మందిని దేవుని మహిమార్థం మనం ప్రతిష్ఠించుదాము. సో ఈ పేర్లు చదువుతున్న వారు దయచేసి ముందుకు రండి. ఏ ప్రసూన లక్ష్మి, ఎం సునీత, ఓ జ్యోతి, వి సహన, ఎం వరుణ్, మిస్టర్ కుమార్, మిస్ లక్ష్మీదేవి, జి నిఖిల్, శ్రీమతి జయమ్మ, వీరంతా కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరి కోసం నూతన పరిశుద్ధ గ్రంథాలు సిద్ధపరచబడ్డాయి కనుక వాటిని కూడా తీసుకురండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ 9 మంది యేసు ప్రభువునందలి విశ్వాసాన్ని వారు ఒప్పుకొని నీటి మూలముగా బాప్తిస్మం పొందారు. అంతకు మునుపు వారు కౌన్సిలింగ్ తరగతులకు కూడా వచ్చారు. క్షుణ్ణంగా ప్రతి విషయం కూడా తెలుసుకున్న తరువాత వారికి వారి యొక్క ఒప్పుదలను బట్టి నీటి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది.
వీరందరికీ మరి ఈ రోజున మొట్టమొదటిసారిగా మరి ప్రభు సంస్కార ఆరాధనలో వారు మనతో కూడా పాలువారు కాబోతున్నారు. క్రీస్తు శరీరములో మనతో వారు మరి పాలు పంపులు పొందనై ఉంటున్నారు. సో ఈ సమయంలో ఈ యొక్క మనకున్నటువంటి ఒక వాడుక ఏంటంటే నూతన విశ్వాసులకి క్రొత్త బైబిల్ ఇస్తాం. కాబట్టి వీటిని ఈరోజు కూడా మరి 9 మంది కొరకు స్పాన్సర్ చేసినటువంటి వారు మన ఎవాంజలిజం డైరెక్టర్ గారైనటువంటి శ్రీ బి రవికుమార్ గారు. వారిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వీరి కోసం చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు దాంతో మీరు ఏకీభవించాల్సిందిగా మనవి. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించేదానికే మీరు మా కోసం ప్రాణత్యాగం చేశారు, ప్రాయశ్చిత్తం చేశారు. ఈ గొప్ప విషయాన్ని వారి హృదయాల్లో మీరు వెల్లడి చేశారు. మీ నామమునందల విశ్వాసంలోనికి వారిని మీరు నడిపింపజేశారు, ఒప్పింపజేశారు. నీతో వారిని సమాధానపరుచుకున్నారు. వారి యొక్క ప్రాచీన స్వభావాన్ని వారు భూస్థాపితం చేశారు. తిరిగి నీ కొరకు జీవించేదానికి నీ పునరుత్థాన శక్తి వారికి దయచేయమని వేడుచున్నాం. ఈ రక్త ప్రోక్షణ వారికి అనుగ్రహించండి. మొట్టమొదటిసారిగా ఈ శరీర రక్తములలో పాలి భాగస్థులవుచూ ఉండగా చండి. వారెంతో శ్రేష్టమైన జీవవాక్యాన్ని ఇవ్వడంలో శ్రద్ధ చూపారు. నాయనా, నీ దాసుని మీరు దీవించండి. ఆయన కుటుంబం, ఆయన పిల్లలను మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వీరిని సంఘ సహవాసంలోనికి ఆహ్వానిస్తూ వారికి కుడి హస్తాన్ని అందించడం ద్వారా వారిని ఈ యొక్క సహవాసంలోనికి ఆహ్వానిస్తాం. గారు, స్త్రీల నుండి శ్రీమతి శ్రీమతి ఎస్ కెజియా ఇమాన్యుయల్ గారు, వారిరువురు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. శ్లాఘించి హర్షించే భాగ్యం, సమయం, తరుణం కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినందుకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తుంటున్నాను. ఎక్కడి వాడినో ఎచ్చటి వాడినో లోకంలో పాపములో శాపములో కొట్టుకొని పోతున్నటువంటి నన్ను వెదకి రక్షించుకొని నీ రక్తములో కడిగి నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ స్వకీయ సాంపాద్యముగా, నీ రాజ్యానికి రాజుగా, యాజకునిగా చేసుకొని నడిపిస్తూ వస్తున్న నీ అపారమైన ప్రేమను బట్టి నీకే స్తుతి, మహిమ చెల్లిస్తుంటున్నాను. నా తండ్రి అని పిలిచే భాగ్యం నీకే వెలలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. వాక్యపు వెలుగులో నన్ను నేను పరిశీలించుకొని పరీక్షించుకొని నీ చిత్తానుసారంగా నీ అడుగుజాడలలో, కట్టడలలో, విధులలో సాగిపోగలుగునట్లు హెచ్చరించగలిగిన దైవజనుని అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ శరీరాన్ని ఆహారంగా, నీ రక్తాన్ని పానీయంగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ విందుశాలకు నన్ను ఆహ్వానించినందుకు నీకు స్తోత్రం. నీతి అను బట్టను నాపై కప్పినందుకు నీకు వందనాలు. రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, ఆనంద సంతోష సమాధానాలను రక్షణలో నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. అలనాడు కల్వరి శిల్వలో సర్వ మానవాళి నిమిత్తం నిన్ను నీవు బలిగా, యాగముగా సమర్పించుకున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి. మరి మా తండ్రి, నీవు నమ్మదగిన దేవుడుగా మాతో ఉంటున్నందుకు నీకు వందనాలు. మేము పొందవలసిన శిక్ష తండ్రి, ఆమేన్. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ప్రభా, మరి ఈ ఉదయకాల ఆరాధనలో మీ దాసుడు బోధించిన వాక్యమును వినే భాగ్యమును మా సంఘమును అందరికీ కల్పించినందుకు మీకు వేల కొలది స్తోత్రములు నాయన. ప్రభా, గత 2 రోజులు స్వామి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రియేక దేవుని నామమునందలి విశ్వాసమును అంగీకరించి నేటి మూలముగా బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో నేను ఈ సహవాసంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు నూతనంగా పరిచయం చేయబడినటువంటి వారిని కూడా ప్రేమతో ఈ సహవాసంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరైనా సిద్ధపడినటువంటి వారు దూరంగా ఉన్నట్లయితే సమయాన్ని సేవ్ చేసే ఉద్దేశంతో దయచేసి దగ్గరకు రమ్మని నేను వారిని ఆహ్వానిస్తున్నాను. మీరు సమీపంగా అందుబాటులో ఉండవలసిందిగా కూడా మనం చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా బాప్తిస్మం పొందినటువంటి వారు ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ యొక్క మరి సహవాసములో పాలు పంపులు లేవు అనేటువంటి సత్యాన్ని కూడా మీకు జ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పొందిన వారై ఉండి కూడా వాక్యానుసారమైన సిద్ధపాటు లేనట్లుగా మీ మనస్సాక్షి చేత హెచ్చరింపబడుచున్న వారు కూడా ఈ యొక్క ప్రభుభోజన సంస్కారములో పాల్గొనే విషయంలో మిమ్మల్ని బట్టి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. సో ఈ సమయంలో మనకు డీకన్స్ మరియు డీకనెసెస్ కొంతమంది వేరే కారణాలను బట్టి రాలేని స్థితిలో ఉన్నారు, దూర ప్రాంతాలు ఉన్నారు. వారికి బదులుగా మరికొందరిని ఏర్పాటు చేయడం టీజే రజనీ సంపత్ గారు, శ్రీమతి కె ప్రభావతి నాగరాజు గారు, శ్రీ డి సుధాకర్ రావు గారు, శ్రీ జి ఐజాయా గారు, శ్రీ బి లాజరస్ గారు, శ్రీ ఎన్ నాగరాజు గారు వీరు ముందుకు వచ్చి ఈ పరిశుద్ధ బల ఎదుట సహాయపడవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మొదటిది అపరాధిని యేసయ్య, రెండవది సిలువలో నాకై కార్చెను, మూడవది ఇమ్మానుయేలు రక్తము, నాలుగవది ప్రియ యేసు నిర్మించితివి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదం నిన్ను కొట్టి తిని తుల్లువాలతో చేరి తిని, సిలువాకు నిన్ను కొట్టి తిని తుల్లువాలతో చేరి తిని,
దేహముగాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ప్రార్థన పూర్వకముగా విశ్వాసముతో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తానొక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున
అమూల్య రక్తము ఈ పాత్రగా పోషించుగా ప్రభు యొక్క ఆదర్శపున రక్తముగా విశ్వాసంతో ఈ పాత్రను ఉంచుకున్నాను. Thank you.
చెప్పండి. శేఖర్ గారు వచ్చారు. డి శోభారెడ్డి గారు ఒక వచనం అడిగారు. ప్రభునామమున వందనం. కేసారినా మనసే ఊగే చేదారినా తర్వాత సండే స్కూల్ మినిస్ట్రీ కొరకు గిలక తప్పెట్లు ఒక 4 గిలక తప్పెట్లు తీసుకురాబడ్డా. తర్వాత యాంప్లిఫైర్ స్పీకర్ ఉంది. తర్వాత సింగర్స్ కొరకు స్టాండ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. అంతేకాకుండా శ్రీ పి ప్రసాదరావు గారు ఫిలిషం నగర్ నుండి సండే స్కూల్ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వీటిని మనం చిన్న ప్రార్థనతో ప్రతిష్ఠించడము. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు. మీ కార్యములు చేయాలంటే ఎన్నో వస్తు సముదాయం కూడా అవసరం. కాబట్టి ప్రభా సంగీత పరిచర్యలో అయినా మరి ఆకర్షణీయంగా మరి వినడానికి వినసోటుగా మీ నామములకు మహిమ కలుగునట్లుగా దావీదు వలె సితార వాయించగలిగినటువంటి నేర్పరితనం కలిగినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అందించబడిన కానుకలు ప్రతిష్ఠించి ప్రార్థన చేసుకున్నాం. శ్రీ ఆత్మకు సమర్థకుమార్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. త్వరపడకండి, కొంచెం భోజనం కూడా రెడీ అవుతుంది. కాబట్టి ఇళ్ళకు వెళ్ళాల్సిన తొందర లేదు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఆరాధన ముగించబడుతుంది కనుక శ్రీ ఆత్మకు సమర్థ గారు కానుకల కోసం ప్రార్థించిన తరువాత అనౌన్స్మెంట్. జీవంగల యేసు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని పొందినాడు. సర్వశక్తిమంతుడా, సర్వ జ్ఞానం కలిగినవాడు, సర్వవ్యాపి ఉంచిన దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మాట తప్పని దేవుడు, మార్పు లేనటువంటి మహామహుడు. మీ యొక్క మహత్తరమైన మాట చేత సమస్త సృష్టిని సృష్టించి మీరు పోషిస్తున్నారు. ప్రభువా, మరి సృష్టిలో అతి శ్రేష్టమైనటువంటి వారుగా మీ పోలికలో, మీ స్వాతంత్ర్యంలో, మీ మహిమ కోసం మీరు పునాది వేయబడకముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మా ప్రభు రక్షకుడు ద్వారా మరి మీరు రక్షించుకున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని మీరు మాకు ఇచ్చినందుకు ముద్రించి మీ పిల్లలుగా చేసుకునేందుకు మీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ప్రభావ మిమ్మల్ని గనపరుస్తూ మేము స్థుతిస్తూ మాట్లాడుతున్నాం. ఈ యొక్క 51వ సంఘ వార్షికోత్సవం సందర్భంగా ఈ సన్నిధిలో మేమందరం చేరి ప్రభు ఈ యొక్క ఫైనల్ డే రోజు ఈ యొక్క ఆదివారం ఉదయకాలంలో ప్రభు మీ యొక్క పాద సన్నిధిలో శ్రేష్టమైనటువంటి మీ యొక్క వాక్యం విని తండ్రి మరి మా జీవితాలను పరిశీలించుకోవడానికి తీర్మానం చేసుకొని మీ కోసం దేవ మరి మా బలహీనతలను మేము తండ్రి గుర్తెరిగి మీ పరిపూర్ణతలో మీ స్వారూప్యంలోకి మేము మార్చబడాలని మీ యొక్క ఉద్దేశం ఏంటున్నది. మీకు కలిగిన సంపూర్ణతకు సమానంగా ఎదగాలని మీరు మా నుండి మీరు ఆశపడుతున్నారు ప్రభా. పేతురు జీవితాన్ని మా ముందుంచి మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీ దాసుల ద్వారా మీకు వందనం చెల్లిస్తున్నాం. దేవ మరి ఎవరైతే మరి జాగ్రత్తగా విని వారి హృదయంలో తీర్మానం చేసుకున్నారో వారందరినీ పట్టుస్తూ కనపరుచుకుంటున్నాం. సంఘం క్షేమాభివృద్ధిని అందరినీ మీరు ఆశపడుతున్నారు. ఈ యొక్క సంఘానికి మీరు శిరస్సుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క 3 days చర్చ్ డే సెలబ్రేషన్స్ బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితేనేమి మరి చర్చ్ డే ప్రోగ్రామ్కి ఏర్పాటు చేసిన కమిటీని బట్టి మరి దాసు సంఘ కాంపరి వారి కుటుంబము, మరి సంఘ పెద్దలు, మరి సెక్షన్ దాస్ వారి కుటుంబము, సంఘస్థులందరినీ బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటున్నాం. వార్షికోత్సవానికి వచ్చినటువంటి
మీ అందరికీ ఆదివారం శుభం తెలియజేస్తున్నాను. ఒక 1 నిమిషంలో అయిపోతాను, దయచేసి గమనించవలసిన కోరుచున్నాను. ఈరోజు కార్యక్రమంలో దైవ సందేశాన్ని అందించినటువంటి రెవరెండ్ పి. విక్టర్ బాబు గారికి మంచి ఇన్స్పైరింగ్ మెసేజ్, అమేజింగ్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చినటువంటి గారికి మా యొక్క కమిటీ తరఫున, ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఈరోజు కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఐజక్ శామ్యూల్ గారికి మా యొక్క కమిటీ తరఫున, ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున, అంతేకాకుండా ఈరోజు సాక్ష్యం చెప్పినటువంటి బ్రదర్ వెంకట్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేక పాట పాడినటువంటి శారా శివారావు గారికి, కుమారి స్వీట్ అండ్ మైటీ వారికి కూడా ఈ యొక్క కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టాండింగ్ కమిటీ వారికి వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రాంని ఫ్రీగా హ్యాండిల్ చేయడానికి మా కమిటీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి, డిసి రావు గారికి, తర్వాత కే. యోహన్ గారికి, శ్రీమతి లక్ష్మీప్రసాద్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ కే. యోహన్ గారు, తర్వాత శ్రీ బి. విజయ్ గారు వైస్ ప్రెసిడెంట్, శ్రీ బి. రవి గారు, వారు ఎంతగానో సంవత్సరం చైర్మన్, వారు ఎంతగానో చాలా ప్రత్యేక తోడ్పడ్డారు. వారికి కూడా ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మంచి సంగీతం అందించినటువంటి మన క్వైర్ డైరెక్టర్ శ్రీమతి యక్షమారావు గారికి, కోరి వారందరికీ ఈ సమయంలో తెలియజేసిన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి కీర్తన పాడారు. అందులో తెలియజేస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో చాలా మంచి గమనించండి. ఈ ఆరాధన తర్వాత భోజనం ఏర్పాటు చేయబడింది. సంఘమంతయు ప్రేమలో పాల్గొన కోరుచున్నాం. అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఇంత గతంలో లాస్ట్ వీక్ మంచి ఆట పోటీలు, తర్వాత బైబిల్ క్విజ్ అవన్నీ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీమతి పిడియా శశికుమారి గారు, స్వీడి శామ్యూల్ గారు, మైటీ శామ్యూల్ గారు, తర్వాత శ్రీ ఎం. సుకన్యనారాయణ గారు, శ్రీమతి డి. జయంతి జోసఫ్ గారు, తర్వాత శ్రీమతి టి.ఎస్. దేశప్రసాద్ గారు వీళ్ళంతా నిర్వహించారు. వారికి కూడా ఈ కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నిర్వహించినటువంటి ఆట పోటీలు నిర్వహించారు బ్రదర్ శ్రీ ఆర్. సత్యనారాయణ గారు, బండారావు గారు, శ్రీ ఎం. రత్నమయ్య గారు, జి. సురేష్ బాబు గారు, శ్రీ రాజారెడ్డి గారు, శ్రీ ఎం. రవికుమార్ గారు వీరంతా గత వారం నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆట పోటీలు, బైబిల్ క్విజ్ చాలా మంచి కార్యక్రమం చేశారు. వారికి కూడా ఈ యొక్క కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నన్ను ఇక్కడ నిలబెట్టడానికి ఈ యొక్క కమిటీ వారికి అందరికీ మా కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మంచి నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ ఇన్ఛార్జ్ గారు, డిసి గారు కూడా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న మీ అందరికీ ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. లెఫ్ట్ సైడ్ పురుషులకు ఏర్పాటు చేశాం, రైట్ సైడ్ స్త్రీలకు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు నిదానంగా ఈ భోజనంలో పాల్గొని ప్రేమపూర్వకంగా మంచి ప్రేమపూర్వకంగా మేమందరికీ ఆహ్వానిస్తున్నాం. దయతో క్రమంగా మీరు యొక్క కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. మాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ మా పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్పీకర్ ఈరోజు రెవరెండ్ పి. విక్టర్ బాబురాజు గారు ఈరోజు మనం ఆహ్వాని ఇక్కడికి రావడానికి మన పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ ఐజక్ శామ్యూల్ గారు, వారి యొక్క బ్యాచ్మేట్ అంటే జూనియర్ అక్కడ ట్రైనింగ్ బీడీ చదివేటప్పుడు సార్ గారు ఆహ్వానించారు ఫోన్ చేసి. కాబట్టి అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు కూడా వారికి అందరికీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం ఈ యొక్క బహుమతులు ప్రదానం చేయబడతాయి. రైతు మేమంతా గమనించి నెక్స్ట్ వీక్ ఎవరైతే అన్ని కార్యక్రమం బైబిల్ క్విజ్ ఆటల పోటీలో పాల్గొన్నారో వారికి ఈ బహుమతులు అందజేయబడతాయి. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మరి ఈరోజు ఈ సర్వీస్ రద్దు చేయబడింది. కారణం అదేవిధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి సంఘ కాపరి ప్రేమాది సామయ్య గారికి సంఘ పక్షంగా కమిటీ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా శ్రేష్టమైన దివ్యమైన వర్తమానం అందించినటువంటి రెవరెండ్ టి పీటర్ బాబు దాస్ గారు కాస్పేట వారికి కూడా వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ రోజు సాయంకాలం ఎవరి సమాజం పెట్టి మూడోదని తెలియజేస్తున్నారు. అదే వారపడ గమనిద్దాం. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు ఉదయకాల ఆరాధన జరుగుతూ ఉంది. సోమవారం సండే స్వార్థ కేంద్రంలో వాక్య కచేరీ రాత్రి 7 గంటలకు, మంగళవారం నాడు సంఘ పెద్దలందరూ కలిసి మరి 3వ వారం కనుక ఆయా ప్రాంతాలను దర్శిస్తారు. బుధవారం నాడు మరి విడనాడు స్వార్థ కేంద్రం, అదేవిధంగా బుధవారం స్వార్థ కేంద్రంలో వాక్య కచేరీ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. గురువారం నాడు బహిరంగ స్వార్థ కమిటీ చైర్మన్ సహోదరుడు పి రవికుమార్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. క్రీస్తున్నటువంటి వారు 17 తారీఖు నాడు లక్ష్మీనగర్ గ్రామంలో స్వార్థ వెలుగు మండలం లక్ష్మీనగర్ గ్రామంలో స్వార్థ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా సిద్ధపడి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా స్వార్థ పరిచయంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవిస్తున్నాము. శుక్రవారం నాడు 12 గంటలకు సమాజం మాత్రం క్లాస్ ప్రార్థన జరుగుతుంటాయి. మరి సాయంత్రం 7 గంటలకు సంఘ విజ్ఞానం ప్రార్థన. శనివారం నాడు 7 గంటలకు శ్రీవారి సహవాసం ఉంటుంది. ఆ రోజు వాక్య కచేరీ ఆలిసమ్మ ఆంటీ గారు మరి జాతి ఆలిసమ్మ గారు వాక్య కచేరీ చేసిన శనివారం నాడు సందర్భించారు. అంతేకాకుండా వచ్చే సోమవారం నాడు మరి ఇంగ్లీష్ సర్వీస్ యథావిధంగా కొనసాగుతుంది. అక్టోబర్ 20వ తారీఖు నాడు మరి 7 గంటలకు ఇంగ్లీష్ కొనసాగుతుంది. అందులో బ్రదర్ ఎం దేవపాల్ గారు కోఆర్డినేటర్ ఆఫ్ ఇంగ్లీష్ సర్వీస్ షాల్ డెలివర్ ద లార్డ్స్ మెసేజ్ on that day. So all the members of English service are requested to join the fellowship and glorify the God. So English service coordinator ఈ విధంగా తెలియజేసిన కనుక మీరు అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నారు. అంతేకాకుండా మరి సంఘం కోసం ఎన్నో రోజులు ప్రార్థించారు, మరి వస్తువులు తెచ్చాం. వీటి కోసం శిక్షణ కూడా ఇప్పించడానికి ఆసక్తి కలిగినటువంటి మన సంఘస్థులకు మాత్రమే మరి శిక్షణ కూడా ఇప్పిస్తాం. ఎవరస్తులను ఎంకరేజ్ చేయడం ఉద్దేశం. కనుక ఎవరైనా ఎవరస్తులు కానీ పెద్దలు కానీ మరి ఈ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నటువంటి వారు ఉన్నట్లయితే నన్ను సంప్రదించినట్లయితే మరి మీకోసం అందరికీ కూడా నేర్పినటువంటి వారి కోసం ఇక్కడనే ఒక ట్రైనర్ ఆయన పెట్టి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తూ ఉంటారు 2-3 మాసాలు. తర్వాత వాటిని వాడడానికి ఇష్టం అని చెప్పేసి కూడా మనం ఇచ్చినారు. ఎందుకంటే రాను కాలంలో కొత్తగా పెట్టడం ఇష్టం లేదు. ట్రైనింగ్ అయిన తర్వాతనే ఇవి నేను పెడతామని చెప్పేసి మనం ఇస్తున్నారు. అంతేకాకుండా మరి మేము అడిగిన వెంటనే మరి సండే స్కూల్ వరకు పోడియం ఇచ్చినటువంటి పి ప్రసాదరావు వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా బైబుల్స్ మరి వ్యాపించిన వారికి సహోదరు రవికుమార్ గారు ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిన్న వ్యాపించినటువంటి ఉదయం అందరికీ శ్రీమతి ఎన్కే గ్రేస్ గారు జబేస్ గారి కుటుంబం నుంచి మరి టిఫిన్ స్పాన్సర్ చేశారు. అందుని బట్టి వారికి కూడా స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి సంఘపక్షంగా వారికి నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరి కోసం భోజనం ఉంది, సంతృప్తిగా నిదానంగా అందరూ కూడా తిని వెళ్ళాలని మనవిస్తూ నాకు అవకాశాన్ని బట్టి సంఘ వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేయకూడదనేటువంటిది నా మనవి. ఇది దేవుని పరిశుద్ధ మందిరం, పరిశుద్ధంగా ఉంచుతాం. మనకు కావాల్సినటువంటి స్థలం బయట ఉంది కనుక అందరూ బయటకు వచ్చేయండి. లోపలికి స్థలాలు తీసుకొని వచ్చి బయట లోపల ఎవరు కూడా భోజనం చేయరామని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం 9/9/2019 ఏర్పాటు చేయడం జరిగినది. ఆ యొక్క మీటింగ్లో క్రిస్మస్ వరకు కమిటీ ఏర్పాటు చేయడం. ఆ కమిటీలో ఉన్నటువంటి వారు ఎన్ నాగరాజు, ఆనందరాజు, రవికుమార్, నిరంజన్ కుమార్, సలోమి రోజెస్, ఈ 5 మెంబర్స్ క్రిస్మస్ కమిటీలో ఉన్నారు. దేనికోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడినది అంటే మన క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జనన సువార్త విషయమై ఏర్పాటు చేయడం లేదు. ఈ యొక్క కార్యక్రమం నవంబర్ 1 నుంచి ఏర్పాటు చేస్తారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతుంది. అందులో భాగంగానే మేము కూడా ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులైన మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. కాబట్టి మీ ఇంట్లో క్రియేట్ చేయించుకోవాలనుకున్న వారు మాకు ఈ 5 మందిలో ఎవరికైనా సరే వారికి మీ పేరు, మీ అడ్రస్, సెలవు ఇస్తే మేము అరేంజ్ చేసుకుంటాం.
అయితే ఆ ప్రకారంగా మేమందరం ఈ 5 మంది మెంబర్స్ రెగ్యులర్గా ప్రతిరోజు 7 గంటల సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ యొక్క సమయంలోనే కంప్లీట్ చేస్తాం. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు చాలా మంది భోజనాగారం చేసుకోవడం జరుగుతుంది. అయితే అది ఆ విధంగా చేయడం ద్వారా క్రీస్తు యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వనట్టుగా నేను గమనిస్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే క్రీస్తు ఇంటిలో జ్యోతి ఆరాధన కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక టీ బిస్కెట్స్ ఇస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మరి ఆ ప్రకారంగా మీరందరూ ప్రిపేర్ అయ్యి మీ ఇంటిలో ప్రేర్ చేయించుకునే దానికోసం మా 5 మెంబర్స్లో ఎవరికైనా మీ ఇంటి అడ్రస్ మీరు సెల్ నంబర్ ఇస్తే మేము ఏర్పాటు చేసుకుంటాం. మరి వీటిలో మొదటిగా పేరు ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. మరి 1/11/2019 మన పాస్టర్ ఐజక్ సామ్యూయల్ సార్ ఇంట్లో 1వ తారీఖు 1/11/2019 జరుగుతుంది. అదేవిధంగా 3/11/2019 ఎం రవికుమార్ ఐటీసీ దగ్గర వారి ఇల్లు ఉన్నది, వారు ఏర్పాటు చేసుకున్నారు. 4/11/2019 వెంకటమ్మ గణేష్ నగర్ నందు జరుగుతుంది. 5/11/2019 టి వరప్రసాద్ కేంద్రం నగర్ నందు జరుగుతుంది. 11/12/2019 కె నిరంజన్ గణేష్ నగర్. 13/12/2019 11/12/2019 కె నిరంజన్. 12/12/2019 డి సునీల్ ప్రెసిడెంట్ వీరింట్లో జరుగుతుంది. 18/12/2019 కె సుధాకర్ వీరింట్లో జరుగుతుంది. 20/12/2019 క్యాండిడేట్ సర్వీస్ జరుగుతుంది. ఈ క్యాండిడేట్ సర్వీస్ కు డాక్టర్ కె విజయ్ గారు మసర్కోలు వారు వాక్యాన్ని అందిస్తారు. అదేవిధంగా మరి 21వ తారీఖున డాక్టర్ కె విజయ్ గారు, 25వ తారీఖున సిద్దిపేట ప్రకాష్ గారు, 31వ తారీఖు నైట్న కె విజయభాస్కర్ గారు, మన పాస్టర్ సంఘ ఐజక్ సామ్యూయల్ సార్ గారు, మరి 1వ తారీఖున మత్తు పీటర్ సికింద్రాబాద్. ఈ విధంగా స్పీకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. మీరందరూ కూడా సకాలంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టండి. ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్నటువంటి డేట్స్ మాత్రమే మీకు అకామిడేట్ చేస్తారు. కాబట్టి అలాగే మరి ఫోన్ నెంబర్స్ కూడా మీరు తీసుకోవాలి. అవి కూడా మీ ఫోన్ నెంబర్స్ 5 ఫోన్ నెంబర్స్ అవి దయచేసి నోట్స్లో పెట్టినట్లయితే సభ్యులకు అది సులభంగా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్స్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఆ గ్యాప్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రోగ్రామ్ ప్రింట్ చేసి అందరికీ చేస్తే ఈజీ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ 3 దినాలు ఎంతో చక్కగా ప్రోగ్రామ్స్ లీడ్ చేసినటువంటి కాబట్టి వాళ్ళందరికీ ప్రయాసపడిన వాళ్ళందరికీ వందనాలు. ఒక చిన్న విషయం ఏంటంటే వచ్చే ఆదివారం మనకు శ్రీ పాస్టర్స్ అసోసియేషన్ మరి సండేగా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి మీకు కొన్ని హౌస్ కూడా బయట ఇచ్చుకుంటారు. కనుక వచ్చే వారం కూడా పంపిస్తారు. దానికోసం వస్తుందిగా మనం చూస్తున్నాం. చివరిగా ఇది వివాహానికి సంబంధించింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం ఏరియాని ఆశీర్వాదంతో సెలవు.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం 51వ వార్షికోత్సవాల్లో పాల్గొంటూ ఈరోజు వరకు దైవ వర్తమానం వింటూ మరి ముఖ్యంగా ఈరోజు ఆధ్యాత్మిక ఎదుగుదల ఏవేవి ఆటంకం ఉంటున్నాయి వాటిని తొలగించడం ప్రభు కొరకు మహిమకరమైనటువంటి సాక్షి జీవితం జీవించడం తమను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతి విశ్వాసకి దైవ కృప నిరంతరం తోడై ఉండును గాక. ఆమేన్. Sami
ప్రతివానితో మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో